శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 28వ అధ్యాయం ఇప్పుడు తెలుసుకుందాం. వృక్షక అనే ఒక బ్రాహ్మణ కన్య చరిత్ర ఇది. పూర్వము భృగు మహర్షి వంశంలో పుట్టిన వృక్షక అనే అమ్మాయి దురదృష్టవంతురాలై పెళ్లైన కొన్ని రోజులకే తన భర్తని పోగొట్టుకుంది. దాంతో జీవితం మీద విరక్తి పొందినదై గంగానదికి వెళ్లి అక్కడొక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తూ తన జీవితాన్ని గడపడం ప్రారంభించింది. చాలా సంవత్సరాల పాటు మాఘమాసం క్రమం తప్పకుండా నదీ స్నానం చేసింది. ఇలా ఎన్నో సంవత్సరాలు చేయటం వలన ఆమెకు మాఘమాస స్నాన ఫలితం సంపూర్ణంగా దొరికింది. ఈ విధంగా తపస్సు చేసుకుంటూ మాఘమాస స్నానాలు ఆచరిస్తూ కొంతకాలానికి చనిపోయింది. ఆమె చనిపోయిన రోజు ఎంతో విశిష్టమైన పర్వదినమైన వైకుంఠ ఏకాదశి. ఈ రోజు చనిపోవటం వలన ఆమె నేరుగా వైకుంఠానికే వెళ్ళింది. ఎంతో కాలం వైకుంఠంలోనే ఉంది. ఆ తర్వాత బ్రహ్మలోకానికి వచ్చింది. బ్రహ్మదేవుడు ఆమెను చూసి, నీవు చేసిన మాఘమాస వ్రతాలు తపస్సు ఫలితంగా నీవింత పవిత్రురాలివయ్యావు అని చెప్పి ఆమెను ఒక అప్సరసగా మార్చారు. ఆమెను దైవ కార్యాలకి ఉపయోగించుకునేలా. ఇలా సత్యలోకంలో ఆమె నివాసం ఉంటోంది. ఇలా ఎంతో కాలం గడిచిన తర్వాత సుందోపసుందులనే ఇద్దరు రాక్షసులు ఎంతో ఘోరమైన తపస్సు బ్రహ్మదేవుడి గురించి చేస్తున్నారు. వీరి తపస్సు మెచ్చిన బ్రహ్మదేవుడు వీరి ముందు ప్రత్యక్షమై, నాయన మీకేం వరం కావాలో కోరుకోండి అని చెప్పారు. అప్పుడు వారిద్దరూ, ఓ సత్యలోకాధిపతి బ్రహ్మదేవ, నీకు మేం నమస్కరిస్తున్నాము. మాకు ఇతరులెవ్వరి వలన కూడా మరణం రాకుండా వరమిమ్మన్నారు. బ్రహ్మదేవుడు కాదనలేక సరే అని వరమిచ్చారు. బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని పొంది వారు ఎంతో గర్విష్ఠులయ్యారు. వారికి ఎవ్వరి మాట వినలేదు. అందరినీ ఏడిపించటం, హింసించటం మొదలుపెట్టారు. మహర్షులు తపస్సు చేసుకుంటే ఆ తపస్సుకు భంగం కలిగించడం ప్రారంభించారు. ప్రజలందరినీ నానా హింసలకు గురి చేస్తూ ఎన్నో బీభత్సాలు సృష్టించారు. దేవలోకానికెళ్లి దేవతలందరినీ తరిమికొట్టి వారక్కడ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో చల్లాచెదరైన దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి వారి మొరని చెప్పుకుంటున్నారు. ఓ బ్రహ్మదేవ, ఆ రాక్షసులు మీరిచ్చిన వరగర్వంతో అసలు ఏమీ తెలియకుండా ఉన్నారు. చాలా గర్విష్ఠులై ప్రవర్తిస్తున్నారు. వారన్ని లోకాలకి అల్లకల్లోలం చేస్తున్నారు. వారి దుష్టత్వాన్ని మేం భరించలేకపోతున్నాం. కాబట్టి మిమ్మల్ని శరణు కోరుతున్నాము. మాకేదైనా ఉపాయం చెప్పి వారి బారి నుండి మమ్మందరినీ రక్షించమని ఎన్నో రకాలుగా ప్రాధేయపడ్డారు. ఇది విన్న బ్రహ్మదేవుడు చాలా దీర్ఘంగా ఆలోచించి దీనికి ఎలాగైనా సమాధానం తెలుసుకోవాలని తిలోత్తమని పిలిచారు. ఓ తిలోత్తమ, సుందోపసుందులనే రాక్షసులు ఇతరులెవ్వరి వలన మరణం లేకుండా నేను వరమిచ్చాను. ఆ వరంతో గర్వితులై వారు అన్ని లోకాలని పీడించటం మొదలుపెట్టారు. నీవు ఎంతో తెలివితేటలు గలదానివి. నీవు ఎంతో సమయస్ఫూర్తితో ప్రవర్తించగలవు. కాబట్టి నీవు వెళ్ళి నీ చాకచక్యంతో వారు చనిపోయేటట్టు ఏదైనా చెయ్యి అని ఆదేశించాడు. బ్రహ్మదేవుడి ఆదేశాన్ని విన్న తిలోత్తమ అలాగేనని చెప్పి సుందోపసుందులున్న అడవికి వెళ్ళింది. ఎంతో అందంగా, వినటానికి ఎంతో మధురంగా అనిపించే సంగీతంతో కూడిన పాటలని పాడుతూ ఆ వనమంతా తిరగటం మొదలుపెట్టింది. అక్కడికి దగ్గరలో ఉన్న ఆ రాక్షసులిద్దరూ ఇంత అద్భుతంగా పాడుతున్న ఆమె ఎవరా అని వెతకటానికి వచ్చారు. అలా వెతుకుతూ ఆమెను చూశారు. ఆమెను చూడగానే వారిద్దరూ ఆమెకు ఎంతో ఆకర్షితులైపోయారు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి, నన్ను పెళ్లి చేసుకో అని ఒకరంటే, లేదు నన్నే చేసుకో అని ఇంకొకరంట మొదలుపెట్టారు. ఇలా ఆమెను వేధిస్తున్నారు. ఆమె వెనకే తిరుగుతున్నారు. ఆమెని వదలటం లేదు. తిలోత్తమ అవకాశం దొరికిందనుకొని, ఓ రాక్షసులారా, నాకు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఉంది. నేను మీ ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాను. నాకు మీ ఇద్దరంటే ఇష్టంగానే ఉంది. అయితే నేను మీ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఇద్దరినీ చేసుకోలేను కదా. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో నేను వారినే పెళ్లి చేసుకుంటాను. మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతమవుతాను అని ఎంతో తెలివిగా సమాధానమిచ్చింది. తిలోత్తమ మాటలు విని వారిద్దరూ ఆలోచనలో పడ్డారు. నీకంటే నేనే బలవంతుణ్ణి అని ఒకరంటే, లేదు నీకంటే నేనే ఎంతో బలవంతుణ్ణి అని ఇంకొకరన్నారు. వారిద్దరి మధ్య మాటలు, వాదనలు చాలా పెరిగిపోయి ఒకరికొకరికి పౌరుషం వచ్చింది. మన ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం రా అంటూ ఇద్దరు యుద్ధాన్ని మొదలుపెట్టారు. గదాయుద్ధం చేసుకున్నారు, ముష్టి యుద్ధం చేసుకున్నారు. ఘోరంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎన్నో రకాలైన ఆయుధాలతో కొట్టుకుంటున్నారు. చివరికి కత్తులు దూసి ఘోరంగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠాన్ని ఖండించి వేసింది. ఇద్దరు తమ శరీరాల నుంచి తలలు వేరై ఇద్దరు అక్కడే చనిపోయారు.
సుందోపసంతులిద్దరూ మరణించారని దేవతలందరికీ తెలిసి ఎంతగానో సంతోషించారు. తిలోత్తమని ఎన్నో రకాలుగా అందరూ ప్రశంసించారు. బ్రహ్మదేవుడు కూడా చాలా సంతోషించి, తిలోత్తమ, నీ తెలివితేటలకి చాకచక్యానికి సుందోపసంతుల పీడ తొలగిపోయింది. దేవతలందరికీ ఆరాధ్యురాలివవుతావు నువ్వు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే, మరింకొకటి ఏదీ కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరికంటే ఎక్కువగా ఆరాధింపబడతావు. నీ జన్మ తరించింది. వెళ్ళి దేవలోకంలో సుఖంగా ఉండు అంటూ ఆమెను దేవలోకానికి పంపారు. ఇక్కడితో ఆవిడ చరిత్ర సమాప్తం. చూశారుగా మాఘస్నాన ఫలితాన్ని. తప్పకుండా అందరూ మాఘస్నాన ఫలితాన్ని చేయాలని మనకి చెబుతున్నారు. ఇక్కడితో మాఘపురాణం 28వ అధ్యాయం సంపూర్ణం. 29వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.